కేంద్ర మంత్రి సుజనా చౌదరికి నాంపల్లి కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. వరుసగా 3 సార్లు ఇన్ పర్సన్ హాజరు కావాలి అంటూ కోర్టు పేర్కొన్నప్పటికీ సుజనా చౌదరి హాజరు కాకపోవడం వల్ల కోర్టు ఈ అరెస్టు వారెంట్ జారీ చేసినట్టు సమాచారం. పూర్తి డీటెయిల్స్ వాసు అందిస్తారు. వాసు చెప్పండి. కేంద్ర మంత్రి సుజనా చౌదరికి సంబంధించి గతంలో మార్షస్ బ్యాంకు దాదాపు 100 కోట్ల రూపాయల బాకీ పడ్డ నేపథ్యంలో కూడా గతంలో సిటీ సివిల్ కోర్టు, హైకోర్టులో కూడా ఈ యొక్క కేసు విచారణ జరిగింది. సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది 106 కోట్లు చెల్లించాల్సిందని చెప్పిన నేపథ్యంలో అయితే ఏదైతే గతంలో ఈ లావాదేవీకి సంబంధించి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన నేపథ్యంలో కూడా సృజన కంపెనీస్ నుంచి కూడా సృజన గతంలో నోటీసు కూడా ఇచ్చిన కోర్టు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మార్షస్ బ్యాంకు నాంపల్లి కోర్టు ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే విచారణ కొనసాగుతుండగా వరుసగా 3వ విచారణకు హాజరు కాని సుజనా చౌదరి దీనిపైన కోర్టు గతంలో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరొకసారి ఈ రోజు విచారణకు హాజరు కాని నేపథ్యంలో నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఖచ్చితంగా వచ్చే విచారణ 26కు కోర్టుకు హాజరై సంజయ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే గత 3 సార్లుగా హాజరు కానటువంటి సుజనా చౌదరి ఈసారి 26వ తారీఖు మాత్రం ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. హాజరు కాకపోవడానికి గల కారణాలు కూడా సంజయ్ తెచ్చుకోవాల్సినటువంటి గత్యంతరం ఖచ్చితంగా ఏర్పడినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా సందర్భాల్లో ఈ యొక్క మార్షస్ బ్యాంక్ వ్యవహారం దాదాపు 106 కోట్ల ఏదైతే బాకీ పడ్డ 106 కోట్లు కూడా చెల్లించకుండా వేస్తున్నాడని గత కొంతకాలంలో అక్కడ ఉన్నటువంటి మార్షస్ కోర్టుతో పాటు ఇక్కడ ఉన్నటువంటి హైకోర్టు, ఇటు నాంపల్లి సిటీ సివిల్ కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. మరొకసారి సుజనా చౌదరికి ఏదైతే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం సంచలనం కలిగిస్తుంది. రైట్ వాసు, థ్యాంక్ యూ. కేంద్ర మంత్రి సుజనా చౌదరికి నాంపల్లి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 3 సార్లు ఇన్ పర్సన్ హాజరు కావాలని కోర్టు ఆదేశించినప్పటికీ సుజనా చౌదరి హాజరు కాలేకపోయారు. దీంతో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది నాంపల్లి కోర్టు.